నమ్మకము విశ్వాసం అనే దానికి వారిద్దరి మధ్య తేడా. చూచి నమ్మే మనిషి ఎలా ఉన్నాడు, చూడక విశ్వాసం వచ్చే ఒక మనిషి ఎలా ఉంటాడో దేవుని వాక్యంలో మనం చూడాలి. కొన్ని విషయాలు నేను ఇక మామూలుగా సహజమైన విషయంలో పద్ధతిలో ఇద్దరికి వ్యత్యాసాలు చెబుతుంటా, మీరు త్వరగా ప్రయత్నం చేయండి రాసుకోవడానికి. వీలైతే రాసుకోండి. నమ్మకం ఇటుపక్క, విశ్వాసము ఇటుపక్క. లేదా విశ్వాసము పెట్టుకుంటారా ముందు? సరే, నమ్మకం పెట్టుకోండి, తర్వాత విశ్వాసం పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, మొదటి మాట, దేవుని చూస్తేనే ఉన్నాడు అని నమ్ముతానంటాడు వాడు. దేవుడిని ఏం చేస్తాడట? నేను చూస్తేనే నమ్ముతాను అంటాడు. చూడకుండా వాడు ఇంకెప్పుడు కూడా దేవుడు ఉన్నాడని వాడు అనుకోడు. ఇక దేవుడు ఉన్నాడనే ఆలోచనకు రాలేడు. నాకు కనపడాలి. దేవుడు ఏం కావాలంటే అయ్యగారికి, ఈ దేవుడు ఆలోచన ఇది నమ్మకం అనుకున్న, నమ్మకం మీద బ్రతికే మనిషి ఆలోచన. రెండవది, విశ్వాసం ఉన్నవాడు ఇట్లాంటి యువతలకు వస్తే మొదటి మాట, చూడకయే దేవుడు ఉన్నాడని నమ్ముతాడు, దేవుడు ఉన్నాడని విశ్వసిస్తాడు. చూడకయే దేవుడు ఉన్నాడని ఇక విశ్వాసంతో ముందుకు వెళ్తాడు. దేవుడు ఉన్నాడంటే చూశాడా? మరి అతను విశ్వాసంతో చూశాడు. ఈ వ్యక్తితో కళ్ళతో చూడాలి, ఆయనేమో విశ్వాసంతో చూస్తున్నాడు, మనోనేత్రాలతో చూస్తున్నాడు. ఇక్కడ చూడండి. ఇక రెండవది, చూసిందల్లా దేవుడు అంటారు, విగ్రహాలలో దేవుని చూస్తారు. కనపడింది ఎవరైనా ఇది దేవుడు అంటే ఇక దాన్నే చెప్పండి, దాన్నే దేవుడు అని అంటారు. కానీ విశ్వాసంలో ఉన్నవాడు అలా కాదు, దేవుడు అదృశ్యమై ఉన్నాడు అని అంటారు. కనపడిందే దేవుడు అంటారు వీళ్ళు, కనపడ్డ విగ్రహాలు ఏమంటారు ఇంక వీళ్ళు దేవుడు అంటారు. కానీ విశ్వాసంలో ఉన్నవాడు ఏమనాలా? కనపడడానికి దేవుడు విగ్రహంలో ఉన్నాడని ఎవరైనా చెప్పినా నమ్ముతాడు విశ్వాసి? నమ్మడు. దేవుడు ఏమై ఉన్నాడని దేవుడే చెప్పాడు. నేను అదృశ్యమై ఉన్నాను అన్నాడు. ఆత్మై ఉన్న దేవుడు అన్నాడు. దేవుడు అదృశ్యమై ఉన్నాడని దేవుడు వాక్యం చెప్తా ఉంది. దేవుడు అదృశ్యమై ఉన్నాడంటే ఈ బొమ్మలో దేవుడు ఉన్నాడంటే నేను ఎందుకు నమ్మాలి? కాబట్టి విశ్వాసి నమ్మడు. రెండవ మాట. మూడవది, దేవుడిని ఒక చోటకి పరిమితం చేస్తాడు. చూచిన దగ్గరే దేవుడు ఉన్నాడు అని అంటాడు. నమ్మకం అనేవాడు ఏం చేస్తాడట? చూసిన చోటే దేవుడు ఉన్నాడు, దేవుడు అక్కడికే పరిమితం చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఒక గుడికి వెళ్ళాము లేదా ఒక చోటకి వెళ్ళాను, అక్కడ దేవుడు ఉన్నాడు. ఇంకా దేవుడు అక్కడ ఉన్నాడని ఏడు నుంచి నేనేం చేస్తా? ప్రయాణం అయిపోయి డబ్బులు ఖర్చు పెట్టుకుని అప్పు చేసేది సరే అక్కడ దాకేం చేస్తా? ప్రయాణం చేసిందా అంటే దేవుడు అక్కడే ఉన్నాడు, ఎక్కడా లేడు. ఆయన అక్కడే ఉన్నాడు, క్షమించండి, ఆయన అక్కడే ఉన్నాడు. అక్కడికి వెళ్తాడు, అక్కడికి వెళ్ళి దేవుడు చూసి మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి చెప్పాలి, మళ్ళీ ఇంటికి నాకెళ్ళి చూడమ్మా రాధిక, మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వస్తాడు. ఇప్పుడు ఇంటికి వచ్చి దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటాడు? అది దేవుడు అక్కడే, దేవుడు ఇక్కడ అది. ఆ మాట మీకు చెప్పడానికి, అర్థం చేయడానికి చూస్తాను. కాబట్టి అయితే విశ్వాసంలో ఉన్నవాడు దేవుడు ఒక చోటకు పరిమితం చేయడు. దేవుడు సర్వవ్యాపి. అర్థమవుతుందా? తర్వాత నాలుగోది, పరలోకము లేదు, నరకము లేదు, ఆత్మ లేదు అంటాడు. ఎందుకంటే వాడికి కనపడుతుందా? కనపడలేదు కాబట్టి ఏమి లేదంట. పరలోకం లేదు, నరకం లేదు, ఆత్మ లేదు అంటాడు. కానీ విశ్వాసం ఉంచిన వాడు పరలోకం ఉంది, నరకం ఉంది, ఆత్మ కూడా ఉంది అంటాడు. ఎన్నో మాట ఇది? 4. 5వ మాట రాసుకోండి. నిరీక్షణ ఉండదు. నమ్మకం ఉన్నవాడికి ఏముండదు? నిరీక్షణ ఉండదు. ఎందుకంటే వాడికి పరలోకం వెళ్తానన్న నిరీక్షణ వాడికి, ఎందుకంటే పరలోకం ఉంది అని నమ్మటం లేదు, వాడికి వెళ్తామన్న నిరీక్షణ ఆడికి. మనకి విశ్వాసం ఏం చూస్తున్నాం? పరలోకం ఉంది అని అంటున్నాం. ఇప్పుడు పరలోకానికి వెళ్తాము, ఈ భూమి మీద నుంచి చనిపోతే ఎక్కడికి వెళ్తాం? పరలోకం వెళ్తామన్న శుభ నిరీక్షణ మనకుంది. ఆ తర్వాత 6వ మాట, దేవుని మీద ఆధారపడదు, వస్తువుల మీద ఆధారపడతారు. నమ్మకం ఉన్నవాడు దేని మీద ఆధారపడతాడు? దేని మీద చెప్పండి? దేవుని మీద పడతాడా? పడటం. వాడి దేవుడు లేడు అన్నాడైతే కనపడిందే దేవుడు అంటాడు. విగ్రహం అంటే ఇది దేవుడు అంటే దేవుడు అంటాడు. పాము ఇది దేవుడు అంటే ఇది దేవుడు అంటాడు. ఇప్పుడు కనపడే దేవుడు వాడికి కనపడే వస్తువు ఇస్తే దాని మీదే నమ్మకం ఉంచుతాడు. ఇప్పుడు తాయతో ఒకటి కట్టుకున్న మెల్ల వేసుకోండి, ఇప్పుడు నెప్పరం పడుకుంటాడు. వీడు ధైర్యం దేని మీద? తాయెత్తు మీద. ఎందుకని ఇది కనపడుతుంది కదా, కాబట్టి వాడి ధైర్యం దేని మీద ఉంది?
వాడు దేని మీద ఆధారపడుతున్నాడు? వస్తువు మీద ఆధారపడుతున్నాడు. తాయిత్ మీదనో గుమ్మడికాయ మీదనో ఇసుక చల్లుతారు. కొంతమంది పాములు వస్తున్నాయి, ఏం చేస్తారు? ఇసుక అని మంత్రించి ఇంటి చుట్టూ చల్లుకుంటే ప్రశాంతంగా నిద్రపోతారు. వీళ్ళ భక్తులు దేని మీద ఉంది అంటే, వీళ్ళ ధైర్యం అంతా దేని మీద ఉంది? ఇసుక మీద ఉంది. ఒకడు వచ్చి నీళ్లు చల్లాలి దాని మీద. ఏమో ఇంట్లో పడుకొని నిద్రపోతుంది. ఏమని ఉందనుకోండి, అక్కడ ఇసుక అంతా వర్షానికి లేకపోతే ఎవడో నీళ్లు కొట్టి మొత్తం పోయింది. ఏమో శుభ్రంగా నిద్రపోతాడు. తెల్లారిసరి చూస్తే తీసుకుంటే దేవుడు. మరి రాత్రి అంతా నేను ఎవడు కాపాడాడు? ఏం పాస్టర్ మాట చూడండి. ఎన్నో మాట ఇది. దేవుడి మీద ఆధారపడరు. ఇప్పుడు మనం విశ్వాసులు దేవుడి మీద ఆధారపడరు. ఇక వాళ్ళు ప్రార్థనే దేనికి ఏమంటూ ఉన్నది. ఇక ప్రార్థన చేసి ప్రభుత్వం చెప్తారు, ప్రభువా పాము వచ్చిపోయిందయ్యా, మళ్ళా పాము రాకుండా సహాయించండి. అంతే. ఏ కట్టుకోరక్క, ఏ చేయరు. పిచ్చి పనులు చేయమాకండి. నువ్వు కూడా పిచ్చి పనులు చేసావంటే ఎవరు? నువ్వు కూడా విశ్వాసంలో నువ్వు లేవుగా, బయటికి పోయావు. నమ్మకం చూసి నమ్మే దాని మీద పోయావు నువ్వు కూడా. సరే రండి. ఎన్నోది? ఏడవది, పాపక్షమాపణ ఉండదు. నమ్మేవాడికి ఏముండదు, నమ్మకం అనేవాడికి ఏముండదు, చూసి నమ్మేవాడికి ఏముండదు, పాపక్షమాపణ ఉండదు. చూడక నమ్మవాడంటే విశ్వాసం ఉంచిన వాడికి ఏముంటుంది? పాపక్షమాపణ ఉంటుంది. 8వ మాట, దేవుని భయం వాడికి ఉండదు, పాపం చేస్తారు. దేవుని భయం ఉండదు, పాపం చేస్తారు. విశ్వాసంలో ఉన్నవాడు దేవుని భయంతో ఉంటాడు, పాపం చేయడు. 9వది, చూసి నమ్మేవాడికి మరణం అంటే భయం. మరణం అంటే ఏంటంటే వాళ్ళకి భయపడతారు. విశ్వాసంలో ఉన్న వాడికి మరణం అంటే భయం ఉండదు. విశ్వాసంలో ఉన్న మనం దేన్ని చూస్తున్నాం? మరణం తర్వాత దేన్ని చూస్తున్నాం? జీవితాన్ని చూస్తున్నాం. యుగాలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. మన ఆత్మ ఎక్కడి నుంచి? పాపము నుండి విడుదల పొందింది, నరకం నుంచి విడిపించబడింది. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు మరణిస్తే ఏమవుతున్నాడు? తీర్పులోనికి రాక మరణమును దాటి వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాడని ఉంది. కాబట్టి మనకి భయమే లేదు ఇక. కానీ చూడక నమ్మకంగా ఉంటాడు, చూస్తేనే నమ్ముతాను అంటాడు. చూసారా? వాడికి మరణం అంటే భయం. తర్వాత 10వ మాట, మరణం తర్వాత జీవితం వారికి తెలియదు. మరణం తర్వాత జీవితం వారికి తెలియదు. కానీ మనకి విశ్వాసం ఉంచిన వారికి మరణం తర్వాత మన జీవితం మనకి తెలుసు. తర్వాత ఎన్నో మాట? 11వది, ఆచారాలు సాంప్రదాయాలు రక్షిస్తాయి అంటారు వాళ్ళు. రాసుకో. ఎన్నోది? 11వ మాట, ఆచారాలు సాంప్రదాయాలు ఏం రక్షిస్తాయి? ఆచారాలు సాంప్రదాయాలు నిన్ను రక్షిస్తాయి అని నమ్ముతారు. ఎందుకంటే కనపడతాయి కదన్నా ఆచారం. ఏంటి ఆచారం? ఆచారం ఏంటి? కీళ్ళు, అంటులు, దినాలు, ఇంకా కుల సాంప్రదాయాలు, కుల కట్టుబాట్లు, 2 గర్భిణీ స్త్రీలు ఒక ఇంట్లోకి రాకూడదు, ఇలాంటి కొన్ని ఉంటాయి. చూసావా? ఇలాంటి ఆచార పద్ధతులు. ఇంకా యూదుల ఆచారాలు చెప్తే ఎన్నో ఉన్నాయిలే, మనకు కావాలా? యూదుల ఆచారాలు మనకెందుకు? సరే, చూసి నమ్ముతాను నమ్మకం ఉంచేవాడు ఆచారాలు సాంప్రదాయాలు నన్ను రక్షిస్తాయని నమ్మి వాటి మీదే ఆధారపడతాడు. అయితే విశ్వాసం ఉంచిన వాడు దేవుడే రక్షించేవాడు తప్ప ఆచారాలు సాంప్రదాయాలు నన్నేమి రక్షించవు అని అంటాడు. ఎన్నోది అయిపోయినాయి? 11. 12వది రాసుకోండి. ఎవరు ఏది చెప్పినా నమ్ముతారు, భయపడతారు, మోసపోతారు. త్వరగా రాసుకో. చివరి మాట, ఎవరు ఏది చెప్పినా నమ్ముతారు, భయపడతారు, మోసపోతారు. అర్థమైందా? అయితే విశ్వాసి ఎవరు ఏది చెప్పినా వాటిని నమ్మడు, భయపడడు, మోసపోడు. కాబట్టి ఇవన్నీ నువ్వు ఎక్కడ ఉన్నావో చూడు, దేంట్లో ఉన్నావో చూడు. నమ్మకంలో ఉన్నావా, విశ్వాసంలో ఉన్నావా? చూచి నమ్ము వారి కంటే చూడక నమ్ము వారి ధన్యులు.
సోదరా ప్రియ సోదరి నిరీక్షణాలుంచుము. కాబట్టి ఈరోజు నువ్వు ఎక్కడున్నా ఇటు పక్క ఉన్నావు, రెండవ పక్క ఉన్నావా, ఫస్ట్ పక్క ఉన్నావా? మనం రాసుకున్న ఫస్ట్ పక్క ఏం రాసాం? నమ్మకం రాసాం. ఇటు పక్క ఏం రాసాం? రెండవ పక్క విశ్వాసం రాసాం. నువ్వు ఎక్కడున్నావు? సహోదరుడా సహోదరి తల్లి, ప్రభువును పరీక్ష పెట్టడానికి రోగం పోవాలని అడగమా. ఆయనకి దయచేసి పరీక్షలు పెట్టి మేలు పొందరు మీరు. ఆయనకి విశ్వాసంతో లోబడి వచ్చేవాడికి మేలు చేస్తాడు. కానీ నువ్వు పరీక్ష పెట్టి వస్తే నీకు మేలు చేసి ఆయన దేవుడిని నిరూపించుకోవడానికి ఆయన పిచ్చివాడు. ఆయన దేవుడు కాకుండా పోలేదు. నీవు పరీక్ష పెడితే దేవుడిని నిరూపించుకోవడానికి. అర్థమవుతుంది ఈ మాట. కాబట్టి స్వస్థత పొందాలి అనుకున్న వాళ్ళు విశ్వాసంతో ప్రభు మీద ఆధారపడండి. దీన మనసుతో దేవుని వేడుకోండి. దేవా, నువ్వు శక్తి గలవాడవు, నువ్వు గొప్ప దేవుడవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు, నేను బాగుపడతాను. నా బలహీనతలో నుంచి నన్ను బయటికి తే ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏముందని? ఇదిగో ఆ రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేశావు, ఆ కుష్ఠరోగిని బాగు చేశావు, ఆ గుడ్డివాడిని బాగు చేశావు, ఆ శతాధిపతి పనివాడిని మరణ పడకలో ఉన్నవాడిని బాగు చేశావు, ఇదిగో ఆ కుంటివాడిని బాగు చేశావు కదా ప్రభువా. నన్ను కూడా బాగు చేయి అయ్యా. నీ నామములో బ్రతుకుతాను ప్రభువా, నిన్ను మహిమపరుస్తాను తండ్రి అని దీన మనసుతో దేవుని ఘనపరుస్తే నీకు స్వస్థత కలుగుతుంది. కానీ అపనమ్మకంతో విశ్వాసం లేకుండా పరీక్ష పెట్టాలని దేవుని దగ్గరకు వచ్చి నీ యొక్క లోకానుసరమైన ఆలోచనలు పెట్టుకొని విశ్వాసం లేకుండా స్వస్థత పొందుతానంటావా? దేవుడు నన్ను బాగు చేయమని నీ ఇంట్లో కూర్చుంటే దేవుడు నిన్నేమి బాగు చేస్తాడా చేయడం? మీరు చెప్పాలమ్మా. చెయ్యడో, దీంట్లో సందేహం లేదు. ప్రైజ్ ది లార్డ్.